తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురుదేవా తండ్రి, ఎంతసేపు 120-121 దగ్గరే ఉంటానంటాను. ఎందుకంటే చాలా రోజులు అవే తీసుకున్నామేమో మనం కదా. అద్వైతంలో 2 వస్తువులు ఉన్నాయిట, ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. అహం అనేటువంటి దాని పేరు ఆత్మ అని పేరు. అహం ఇదం 2 ఉన్నాయి కదా. అహం అనే దాని పేరు ఆత్మ. అహం ఇదం అని 2 పదాలు ఉంటాయి, మన దగ్గరే ఉన్నాయి అవి. ఎవరైనా మాకంతా అద్వైతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని అంటూ ఉంటారు చాలామంది. మేమంతా ఆధ్యాత్మిక విద్య అంటే బ్రహ్మ విద్య అంటే ఏమిటి అని ఎవరన్నా అడిగితే, దేవుడు వేరే ఉన్నాడు అని చెప్పేది ఆధ్యాత్మ విద్య కాదు. దేవుడు నీకంటే భిన్నంగా ఉన్నాడు. భిన్నంగా అంటే వెంకటేశ్వర స్వామి అట్లా విగ్రహం కాదు, భద్రాచల రాముడు వాడు కాదు. దేవుడు నాకంటే భిన్నంగా పైన ఉన్నాడు, ఎక్కడో కైలాసంలోనో వైకుంఠంలోనో అని అనుకున్న వాడిది అధ్యాత్మ విద్య కాదు. ఖచ్చితంగా చెప్పండి. నేనే దేవుణ్ణి అనగలవాడు. ఊరికే నేనే దేవుణ్ణి అంటే సరిపోతుందా? ఆ దేవుడికి ఎంత ధైర్యం ఉందో ఆ ధైర్యం నీకు ఉండాలి. అర్థమైందా? అమ్మో పిరికివాడిని, వాడేమో నన్ను చేస్తాడో, వాడు నన్ను కొట్టిపోతాడేమో అనుకున్న వాడికి ఆ ధైర్యం లేదు. ఎవరిని ఎవడు కొట్టగలడు? దేహం అనేది నువ్వు అనుకుంటే దాన్ని ఎవడైనా కొట్టగలడు. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక. అగ్ని చేత కానీ, గాలి చేత కానీ, నీరు చేత కానీ, అంటే పంచభూతాలలో ఏ భూతం చేత ఏమీ కానటువంటిది ఆత్మ ఒక్కటే. నువ్వు నేను దేహం అని అనుకుంటున్నావు కాబట్టి ఆ దేహం ఈ 5 భూతాలకు లొంగిపోతుంది. దీన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తే మునిగిపోతుంది కదా. సుడిగాలు వస్తే తిరిగిపోతుంది, అగ్నిలో పడితే కాలిపోతుంది. ఎవరు? ఇదం శరీరం అన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శరీరం కాలిపోతుంది. ఈ అన్నాలంటే నాకు దగ్గరగా ఉండాలి. నాకు దగ్గరగా ఉండాలంటే నేను వేరుగా ఉండాలి కదా. నేను ఒకడిని ఉంటే నాకు దగ్గరగా ఉంటుంది. నీకు దగ్గరగా ఉంది కాబట్టి తెలియని ధృతి కూడా నాది అంటోంది, కానీ నేనంటల్లా. అంటే నేననేవాడు ప్రతివాడికి తెలుసు, అవునా కాదా? ప్రతి వాడికి అంటే ప్రతి ప్రాణికి తెలుసు. ఎట్లా అండి మీకు వాడికి తెలుసని మీకెట్టా తెలుసు అంటే, నాదిని ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాడు. మనం మామిడి పళ్ళు కరగంగానే ఎక్కడి నుంచి వస్తుందో ఒక ఈగ వస్తుంది చూడండి. మామిడి పండు కరగగానే వస్తుంది. అప్పటి వరకు మన ఇంట్లో లేదు ఆ ఈగ. ఒక చిత్రమైనటువంటి మామూలు ఈగలు కాదు అది, మీరు చూసుంటారు. నువ్వు ఊరికే ఇట్లాను వెంటనే ఎగురుతుంది. ఎందుకు ఈగ ఎగిరింది? దాని నాదినది కాపాడుకుంటోంది. అర్థమవుతోందా? అంటే ఆ నేను అనే దానికి స్ఫురణ ఉండబట్టే ఈ చెయ్యి ఎవడో వేసి నీ మీద పట్టుకోవడానికి వస్తున్నాడు కదా. నిన్ను నువ్వు కాపాడుకోవాలి అని ఆ నేను ఆ నాదికి చెప్పేసింది. వెంటనే ఆ నాది ఎగురుతోంది. చూడండి, ఆ దోమ కూడా మన మీద వాలగానే
ఒక నేను గుర్తించింది, ఒక నేను పారిపోదామనుకుంటోంది. ఈ నేను ఇంకా బలమైంది కాబట్టి ఆ నేను దీని చేతికి దొరికి చచ్చిపోతోంది. అర్థమవుతోందా? అంటే ప్రతి దాంట్లో ఒక నేనుంది, ఒక నాదుంది. నాదిని ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి నేను. లేకపోతే నాదికి జడం, నేను చేతనం. నేను ఏం పని చెయ్యదు, నాదే పని చేస్తుంది కదా. అంటే కర్మ పని ఎవరు చేశారో వాళ్ళకి కర్మ రావాలి. ఆ నేను అనేవాడు కర్మ చెయ్యడు. ఏ కర్మ చేసినా వాడు ఆ శక్తిని వాడివ్వాలి. ఇప్పుడు ఒక నాది ఒకరిని చంపాలి అనుకుందాం. చంపాలి అనుకుంటే మనసుతో ఆలోచించాలి, దానికి ఒక ప్లాన్ వేయాలి. ఎట్లా చంపాలి వాడిని? మందు పెట్టి చంపుదామా, కత్తి పెట్టి చంపుదామా, ఎట్లా చంపుదాము అని ఆ ఆలోచనకి ఆ క్రియేషన్ అది చేయడానికి ఒక ప్లాను, ఎగ్జిక్యూషన్. దాని క్రియేషన్ అనకూడదు, ఆ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది నేను శక్తిస్తుంది, నాది చేసేస్తుంది. కాబట్టి ఫలితం ఎవరు అనుభవించాలి? నాదే అనుభవించాలి. ఎందుకంటే ఏ చేత్తో కొట్టిందో, ఏ మనస్సుతో బాధించిందో ఆ మనస్సుకే బాధ జరగాలి. కానీ మనస్సు జడం కదండి, దానికి బాధ కలగదు కదా. ఎట్లా కలుగుతుంది అంటే ఆ బాధ కలిగేటువంటి స్థితిని మనస్సుకు మళ్ళీ నేనే కల్పించాలి. అంటే ఈ నేను ఎలాంటిది అంటే కరెంటు లాంటిది. ఫ్యాన్తో తిరిగిస్తుంది, గాలిస్తుంది. కూలర్లో వచ్చేప్పటికి చల్లబరుస్తుంది. ఇప్పుడు చల్లబరిచినది కూలరా, ఫ్యానా? గాలి కాదు, కరెంటా కదా. మరి కూలర్ రచ్చగా చేయగలదా? కూలర్ని అలా చేసే శక్తి కరెంటుకు ఉంది. అట్లా నేను ప్రవేశిస్తుంది, నేను అందులో ఉండి చేస్తుంది అని కాదు. ప్రతి పని, ప్రతి ఇంద్రియానికి ఆ పని జరిగించాలంటే ఒక్క నేనే చేయగలదు. అందుకని నేను సర్వజ్ఞం, సర్వశక్తి సమన్వితం. దాంట్లో అన్ని రకాలైన శక్తులు ఉన్నాయి. అన్ని రకాలైన శక్తులు అంటే ఫ్యాన్లో తిరిగితే గాలిస్తుంది, లైట్లో వేస్తే వెలుగిస్తుంది. వెలుగు ఇవ్వడం లైట్ స్వభావం, వెలుగుని వెలుగుగా ఇప్పించడం కరెంటు స్వభావం. ఇప్పుడు అర్థమైందా? రెండు ఉన్నాయా? కరెంటు వేరుగా ఉందా? వేరుగానే ఉంది. లేదంటారు ఏమిటారా? కరెంటు వేరే ఉందర్రా. లైట్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే వెలుగుతోంది, ఫ్యాన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే తిరుగుతోంది. అది కాకుండా వేరుగా లేదా? దానికి ఆకారం చెప్పండి. కరెంట్ ఎట్లా ఉంటుందిరా? అది అనుభవించడానికి తప్ప దాన్ని చూపించడానికి వీల్లేదు. అట్లా నేను చూపించడానికి వీల్లేదు. దాన్ని అనుభవించడానికి ఉంది. అది అనుభవించాలంటే దేంట్లో చేరాలి? నాదిలో అనేక రకాలైన అవయవాలు ఉన్నాయి. ఏ అవయవంలో చేరితే ఆ పని చేస్తుంది. ఇప్పుడు అర్థమైంది కదా మీకు? నేను నాది. నేను ఎక్కడుంది? నేను ఎక్కడుంది? నాదెంతటా ఉంది కదా. కరెంట్ లాగా అక్కడ వేరే లేదు. కరెంటు వేరుగా ఉండి ఒక దాంట్లో ప్రవేశించి ఆ పని చేస్తోంది కదా. అట్లా లేదు. అన్ని అంటే మీకు ఇక్కడ తేడా చెప్పాలంటే, కరెంటు స్విచ్ చేస్తేనే ఇది వెలుగుతోంది, స్విచ్ వేయకపోతే వెలగదు. కానీ ఇది అది కాదు. ఇది మొత్తం శరీరం అన్ని అవయవాలకి ఉంది. అక్కడ స్విచ్ వేయాలి, ఇక్కడ ఉపయోగించుకోవాలి. ఉపయోగించకపోతే కళ్ళు చూడు అని చూడకపోతే ఏం లేదు, కళ్ళు ఇట్లాగే ఉంటాయి కదా. ఎవరన్నా ఒకళ్ళు ఆలోచిస్తూ ఇట్లా శూన్యంలో చూస్తూ ఉన్నారనుకోండి, ఏం చూడటంలే వాళ్ళు. వాడి కళ్ళు లేవా? కళ్ళకి చూచే శక్తి లేదా? ఇప్పుడు ఆ కళ్ళు స్విచ్ అయ్యక్కర్రా, అందులో చూసే శక్తి అందులోనే ఉంది. కానీ అవసరమైతే చూస్తుంది, అవసరం లేకపోతే చూడదు కదా. చెవి అలాగే అవసరమైతే వింటుంది, తనకు కావలసినవి.
కొంతమందికి అయితే వాళ్ళకు అవసరమైనవి మాత్రమే వింటారు, అవసరం కానీ వాళ్ళకి వినపడవు. నాకు వినపట్టలే, సన్న విషయాలు కూడా వినపడతాయి. అది డ్రామా. అమ్మో, డ్రామాలు వేయటంలో మనం చాలా సమర్థులం కదా. అది సైకాలజీ కనుక చదువుకున్నట్టయితే మనకు అది అర్థమైపోతుంది. మనిషి ఎంత డ్రామాలు వేస్తాడో. వాడి ఒరిజినల్ స్వభావం నేను, స్వరూపం నేను. నాదికి ఒక స్వభావం ఉంది, అందుకే అది వాడి స్వభావం లేరా కదా. అది స్వభావం అంటే ఏమిటి? స్వభావం ఎవరికి, స్వరూపం ఎవరికి? స్వరూపం అహంకి, స్వభావం. నువ్వు ముందు విడదీసుకోరా నాయనా. అహం ఇదంని విడదీయి, అవి ఎక్కడున్నాయో వెతుక్కో. అధ్యాత్మ విద్య అంటే అది. అధ్యాత్మ మేము కూడా వాడంతా ఆధ్యాత్మికంగా ఉన్నాడురా. ఏంటి ఆధ్యాత్మికం కదా? వాడు భక్తిలో ఉన్నాడు, పూజలు చేస్తాడు, కాదు వీడు అధ్యాత్మ కాదు. అర్థమైందా? భక్తిలో ఉన్నాడు, పూజలు చేస్తాడు అంటే వాడు ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నవాడు కాదు. ఆధ్యాత్మిక విద్యానాం, విద్యలన్నిట్లో అధ్యాత్మ విద్య మాత్రమే విద్య. అంటే అధ్యాత్మ విద్య అంటే ఏమిటి? నేనే ఆత్మని, ఆత్మ వేరే లేదు. వాడేమంటాడంటే ఆత్మకు శాంతి జరగాలి అని అనడు. ఎందుకని? ఆత్మకు శాంతి జరిగితే నేను కదా శాంతిగా ఉన్నవాడిని. శాంతి స్వరూపం నాది. ఆత్మకు శాంతి ఏమిటి? ఆత్మ ఎక్కడైనా విడిగా ఉంటే దానికి శాంతి జరగాలి కదా. ఆత్మకు అసలు అశాంతి లేదు. మరి ఎవరికి అశాంతి ఉంది? నా దగ్గర ఇదం అని ఒకటి ఉంది. ఆ ఇదం 3 భాగాలుగా విభజించబడింది. చాలా జాగ్రత్తగా వినండర్రా. ఇంత అనాలజీ ఎవ్వడు చెయ్యడు. ఆ ఇదం ఏమైంది? 3గా విభజించబడింది. ఆ 3 ఏమిటి అంటే, ఒకటి స్థూల శరీరం, ఒకటి సూక్ష్మ శరీరం, ఒకటి కారణ శరీరం అని 3గా విభజించబడింది. ఈ 3 మళ్ళీ 5 భూతాల కలయికతోనే వచ్చినాయి. 5 భూతాల కలయికతోనే మీకు పంచీకరణలో చెప్పుంటాను కదా. ఇక్కడ వరకు అన్నమయ ప్రాణమయ కోసం, ఇక్కడ వరకు మనోమయ కోసం, ఇక్కడ వరకు విజ్ఞానమయ కోసం, అన్నిట్లో మళ్ళీ 1/8 1/8 ఉంటాయి. అంటే పంచభూతాలు కూడా అన్ని శరీరాల్లో ఉన్నాయి. వాటికి అశాంతి. ఎందుకు వాటికి అశాంతి అంటే, ఎప్పుడు ఈ నేనుతో కనెక్షన్ పోతుందో, నేనుతో కనెక్షన్ పోగొట్టుకోవడానికి వీల్లేదు, అసలు ఎప్పుడూ ఉంటుంది. అది పోగొట్టుకుంది. ఎప్పుడు పోగొట్టుకుంది? నాదిని నేనని ఎప్పుడు అనుకుంటే అప్పుడు పోయింది. నాదిని నేను అని ఎప్పుడు అనుకుంటే అప్పుడు కాస్త దాని కనెక్షన్ పోతోంది. అట్లా పోయినప్పుడు దానికి అశాంతి ఉంది. శాంతితో సంబంధం పోగొట్టుకుంటే అశాంతే ఉంటుంది కదా. దానికి ఆ అశాంతికి శాంతి కావాలి. ఎప్పుడు కనెక్షన్ పోగొట్టుకుంది? సంసారం అనేటువంటి ఆర్ణవంలో పడ్డప్పుడు దానికి పోయింది. ఎట్ట పోయిందండి సంసారంలో పడ్డప్పుడు? అది ఏదో మాకు కాస్త చెప్పండి. నీళ్ళల్లో నువ్వు మునిగావు అనుకో, మనం నీళ్ళల్లో దిగామర్రా స్నానం చేద్దామని, కానీ ఇంకొక అడుగు ముందుకు వేసేసి నీళ్ళల్లో మునిగిపోతున్నాం అనుకోండి. కాసేపు ఆ మునిగేటప్పుడు వెంటనే మీకేం తెలుస్తుందంటే, మీ నేను మీ నాదికి చెప్తుంది, నాది మునిగిపోతున్నది. మునిగిపోయేది నేను కాదు, నాది మునిగిపోతోంది అని చెప్పినప్పుడు నీకు భయం వేస్తోంది. అర్జునుడికి ఎప్పుడు భయం వేసింది? యుద్ధభూమిలో ఉన్నప్పుడు అర్జునుడికి, అయ్యా నా శరీరం మునిగిపోతోంది, నా చేతిలో ధనస్సు జారిపోతోంది, ఇవన్నీ అర్జునుడు అన్నాడు కదా. సీదంతి మమ గాత్రాన్ని,
నా శరీరం అంతా వణుకుతున్నది అన్నాడు. శరీరం వణుకుతోంది, నేను వణకటల్లా. శరీరం వణుకుతోందని గ్రహించిన వాడెవడు? నేను. మునిగిపోతోంది నీళ్లలో అని గ్రహించిన వాడెవడు? నేను. దాన్ని కాపాడుకోవాలి. అప్పుడు దానికి భయం వేసింది. ఎవరికి భయం వేసింది? ఆ నాదికి భయం వేసింది. భయం వేసింది అంటే అశాంతి కలిగింది. నేనుకు భయం లేదు. ఎందుకని? నేనుకు ఎందుకు భయం లేదు చెప్పండి? ద్వితీయ, నేనుకు రెండవది లేదని తెలుసు. నాదికి అనేకం ఉన్నాయని తెలుసు. అనేకం ఎక్కడున్నాయండి? ఇది పోతే ఇంకోటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. ఉన్నది కదా దానికి నమ్మకం. ఉందే లేదా? వస్తున్నదే రావట్లేదా? నాది పోతే ఇంకో నాది వస్తుంది. ఆ సంగతి చెప్పాడు కృష్ణ పరమాత్మ. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఒరే ఏం బాధపడవాకు, పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చిన ప్రతివాడు మళ్ళీ పుడతాడు, ఎక్కడికి పోడు. పోవడానికి లేదు చోటు. పోతాడు కదండి, వేరే లోకాలకు పోతాడు కదా. అధ్యాత్మ విద్య నేర్చిన వాడే ఇటువంటి ఆలోచన చేయగలడు. ఇంకో లోకాలకి పోతాడు కదా. పోతే ఎన్నాళ్ళు ఉంటాడు? క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మళ్ళీ వస్తున్నాడు. నాయన అక్కడ ఉండడానికి లేదురా, ఎక్కడా ఉండడానికి లేదురా. ఎవడికి? నాదికి. నాది ఎక్కడికి పోతే అక్కడి నుంచి ఖచ్చితంగా తిరిగి రావాలి. ఎవ్వరింట్లో వాడిని ఉంచుకోరు కదా. ఎక్కడికి పోవాలి అంటే, ఎక్కడికి పోతాడు వాడు అంటే, ఎక్కడున్నా నేను దగ్గరికి పోవాల్సిందే. నేను అంతటా ఉంటాడు, నాది అంతటా ఉండడు. ఎప్పుడు వరకు వాడు నేనుతోనే ఉంటూ కూడా నేను కాదు అని అనుకుంటాడో అప్పటి వరకు వెనక్కి వస్తుండాలి. అంతే కదా, నేనుతో కదా. కానీ నేను కాదు అని వాడికి అనిపిస్తూ ఉంటుంది. మనం అందరం నేనుతోనే ఉన్నాం. నేను కాదు అని అనిపించినప్పుడు అంటే నాది, నాది నిజం, నేను కాదు అని అనిపించినంత వరకు నువ్వు నాదులు మార్చుకుంటూనే ఉండాలి. ఎవడికి జన్మ ఉండదు, ఎవడికి నేను నేనే అని తెలుస్తుందో, నేను నాది కాదు అని తెలుస్తుందో వాడికి జన్మ ఉండదు. మరి జన్మ ఉంటుందో ఉండదో, మీకు జన్మ ఉంటుందో ఉండదో మీరు కనుక్కోండి. రత్నమ్మక్కకు జన్మ ఉందా లేదా అని అడగవాకండి నన్ను. రత్నమ్మక్కకు జన్మ ఉందా, మీకు జన్మ ఉందా, మీకు లేదా, అమ్మ మీకున్న జన్మ ఉందా అని నన్ను అడిగితే ఎవడికి వాడు నిర్ణయించుకుండేది. నేనులో ఉన్నానా, నాదిలో పడుతున్నానా కదా. నాదిలో పడ్డప్పుడు కూడా నేనుగానే ఉంటున్నానా, లేక నాదితో తాదాత్మ్యం చెందుతున్నా? తాదాత్మ్యం చూడండి ఒక మాట. తాదాత్మ్యం చెందడం అంటే ఏమిటి? అరుణ్ గోవిలు రాముడైపోవడం. అరుణ్ గోవిల్ రాముడు కాకూడదు. అరుణ్ గోవిల్గానే ఉండాలి, రాముడుగా నటించాలి. పాత్రలో ఏ క్షణమైనా అరుణ్ గోవిల్ రాముడు అయినాడు అనుకో, ఆ క్షణమే రాళ్ళు కొడతారు. అవునా కదా? నేనుగానే ఉండాలి. నేనేను, నాది కాదు, నాదిగా నేను వ్యవహారం చేస్తున్నాను అని ఎవడికి తెలుస్తుందో వాడు మళ్ళీ పుట్టక్కర్లే. నాకు తెలిసిందండి, ఇవాళ తెలిసింది, రేపు నాయన మళ్ళీ గజస్నానం. ఎప్పటికప్పుడు నాకు తెలుస్తూనే ఉంది, మళ్ళీ పడుతున్నాను. మరి చచ్చేటప్పుడు అలా పడితే, చచ్చేటప్పుడు ఎందుకు పడతానండి నేను? ఏం పడను, నాకు బాగా తెలుసు కదా, నేను పడను అని నువ్వు అనుకుంటే, ఎప్పుడైతే నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండి కదా, ఆ డాక్టర్లు ఆ బెడ్ మీద ఏదో పడుకోబెట్టి నిన్ను చేస్తున్నప్పుడు నీకు భయం పుట్టిందనుకో. ఏం భయం అండి? నాకు చచ్చిపోతానేమో అన్న భయం పుట్టిందనుకో, నువ్వు నాదిలోనే ఉన్నావు. చచ్చేవాడెవడరా? చచ్చేది శరీరం అని ఇన్నాళ్ళు పాఠం విన్నావు కదా.
శరీరమే కదా, చస్తే నీకేం నష్టం? నువ్వు నేనుగా ఉంటే నీకు భయం ఏముంది? అప్పుడు కూడా నువ్వు నాదిగా ఉంటే నాకు జన్మ తప్పదు నాయన. అర్థమవుతోందా? అందుకే ఏమన్నాడు? ఆసుప్తే, నిద్రపోయే వరకు నాకెందుకండి అంత భయం? ఏం లేదు, నాకు నిద్ర వస్తోంది అని అంటున్నావు నువ్వు. నిద్ర ఎవరికి వచ్చిందిరా? మనం అందరం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాంరా. ఏదో చుట్టాలందరూ కలిసినప్పుడు రాత్రి 10, 12, 1 గంట అయినా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మధ్యలో ఒకడు అంటాడు, ఒరే ఇంకా నాకు నిద్ర వస్తోందిరా, నేను పడుకుంటారా అంటాడు కదా. ఆ మాట విన్నారా, వినలేదా? ఎప్పుడు వాడు నాకు నిద్ర వస్తోంది అన్నాడో వాడు నాదిలో ఉన్నాడని అర్థం. ఇదిరా అధ్యాత్మ విద్య. ఈ మాట అంటారు లేదా? వెంటనే గ్రహించండి, ఒరే వీడు నాదిలో ఉన్నాడు. వాడికి కూడా నాదిలో ఉంటేనే నిద్ర వచ్చిందని తెలుస్తుంది. నేనన్నవాడు ఎప్పుడు నిద్రపోడు. ఎందుకని? కరెంట్ ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎప్పుడు ఎవడు వాడుకుంటే వాడికి ఇచ్చేద్దామని. కరెంట్ రెడీగా ఉండకుండా ఉండదు. అర్థమైందా? అంటే ఎంత సూక్ష్మమో ఆలోచించండి. నాదిలో పడటం. నాదిలో పడ్డావంటే జన్మ తప్పదు. నేను రోజు నాదిలో పట్టలేదండి, కానీ చచ్చిపోయేటప్పుడు నాకు ఉంటుందో గుర్తుండదో దానికి నేను గ్యారంటీ ఎట్లా ఇచ్చేదిరా? అందుకని ఇప్పటి నుంచే నాయన కదా, నేనే. మరి నేనే అంటే ఎట్లండి? అహం బ్రహ్మాస్మి. నన్ను ధర్మవరంలో ఒకళ్ళు అడిగారు, అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ అయిపోతాను. అమ్మ అయిపోవడం కాదు, నువ్వు బ్రహ్మం అయ్యి ఉన్నావు. 121, 22 ప్రశ్నలు ఎప్పుడైతే నీకు అర్థమైనాయో అప్పుడు నీ ఆలోచన ఇట్లుండాలి. నాకేం తెలియటం లేదండి. నీకేం తెలియక్కర్లే. నీకు పంచకోశ విచారణ తెలిసి నేనే గురువుని అయిపోయినా అని పాఠం చెబుతుంటే నీకేం తెలుస్తుంది? నీకు తెలియదు. ప్రతి క్షణము నీకు నువ్వు ఆలోచించుకో, నీకు అర్థమైపోతుంది. నేనుగా ఉంటే నీకు భయం లేదు. భయం లేకుండా ఎట్లా పోతుందండి? నేనుగా ఉంటే అంత భయం లేకుండా ఎట్లా ఉంటుంది అంటే, ఎక్కడున్నా నేనే కదా. నిన్ను చంపాలని వచ్చిన వాళ్ళలో కూడా నేనే కదా ఉండేది. ఒక చంపాలని వచ్చిన వాడు నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, నువ్వు నేనువి, వాడు కూడా నేనే. ఈ చెయ్యిని కోద్దామని అనుకుంటుందా? ఎట్లా కోస్తుందిరా? కొట్టదు. ఒకవేళ కన్ను దెబ్బ తగిలినా, వేలు తగిలినా మళ్ళీ ఈ వేలే వెళ్ళి దీన్ని బాగు చేస్తుంది. నాలుక పొరపాటుగా నోట్లో ఆ పళ్ళ సందున పడ్డా కూడా, ఎంతమందికో ఎన్నిసార్లు మనకు నాలుక పళ్ళతో సందున పడుతూ ఉంటుంది. అది కొరికినా కూడా అమ్మో వీడి మధ్యలో నేను ఉండను అని నాలుక అనదు. మళ్ళీ వీళ్ళు నన్ను కొరుకుతారేమో అనే భయం నాలుకకు లేదు. ఎందుకని? అది కూడా నేనే, ఇది కూడా నేనే. అర్థమవుతోందా? అహం ఇదమని ఇంత విడదీసుకోవాలి. ఎప్పుడు విడదీసుకోమంటారండి? ఎప్పుడైనా విడదీసుకో నాయన. నీకెప్పుడు టైం ఉంటే అప్పుడు విడదీసుకో. ఎప్పుడు నీకు అటువంటి ఆలోచన వస్తే అప్పుడు. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పింది అదే. మొత్తం భగవద్గీత సారం ఏమిటి? అర్జునుడికి భయం పుట్టింది. ఎందుకు భయం పుట్టింది అర్జునుడికి? యుద్ధంలో చచ్చిపోతానని భయం పుట్టిందా? మనకు నీళ్లలో మునుగుతామని భయం పుట్టినట్టు కాదు. అక్కడ అర్జునుడికి రెండు విధాల భయం కలిగింది. ఎందుకు కలిగిందంటే, నేను అనేది అర్జునుణ్ణి అని అనుకుంటున్నాడు కదా. ఎప్పుడైతే నేను అర్జునుణ్ణి అనుకున్నాడో వెంటనే వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాడు. నాకు కనిపించిన వాళ్ళు నా వాళ్ళు. ఇక్కడ అహం ఇదంగా మారింది, అక్కడ వాళ్ళందరూ మమగా మారారు. ఇప్పుడు అర్జునుడికి వచ్చిన కష్టం ఏమిటంటే, ఒక అహంగా ఉండకుండా ఇదంగా మారింది. అర్థమవుతోందా భగవద్గీత? అహం ఏమైంది?
ఇదమైంది. ఎప్పుడైతే ఇదమైందో వెంటనే దానికి ఆ కనిపిస్తున్న వాళ్ళందరూ మమ నా వాళ్ళైనారు. నేనుగా ఉంటే నా శరీరం నాదవుతుంది. నేను నాదిగా ఉంటే వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారు. ఇది బాగా ఆలోచించండి. అధ్యాత్మ విద్య అంటే ఇది. పూజలు చేయటం, దేవుడు ఉండటం, మంత్రం జపం చేయటం అది కాదు అధ్యాత్మ విద్య. దేవుడు ఎదురుగా ఉన్నాడు అన్నవాడికి ఏమీ తెలియదు. దేవుడు నేనే అన్నవాడికి అన్నీ తెలుసు. నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏం తెలియదు. ఎందుకంటే నాకన్నీ తెలుసు అని మాట్లాడేవాడేవాడు నాది కాదు. వాడికి అసలే తెలీదు, మళ్ళీ వాడు మాట్లాడతాడు. ఇప్పుడు అర్థం అవుతుందా మీకు? ఏంద్రా దీనికి అసలు వేదం చదువుకోవాలా? ఏం చదువుకోకర్లే, వేదం చదవక్కర్లే, ఏ విద్య అక్కర్లే. అమ్మ నాకు అసలే చదువు రా, నీకు అసలు చదువు రాక్కర్లేదు. మాట్లాడడం వచ్చా, ఆలోచించడం వచ్చా, ఆలోచించిన దాన్ని అమలుపరుచుకోవడం వచ్చా, అప్పుడు ఇది వస్తుంది. నాకు డబ్బు సంపాదించడం బాగా వచ్చు, నలుగురిని మోసం చేయటం నాకు చాలా బాగా తెలుసు, వాడికి రాదు. ఇవన్నీ లక్షణాలు దేంట్లో ఉన్నాయి? నాదిలో ఉన్నాయి. నేనులో ధైర్యం మాత్రమే ఉంది. ఏ వ్యక్తి అయినా మాట్లాడుతున్నప్పుడు నన్ను ఒకళ్ళు ఎవరో అడిగారు, ఎప్పుడు చాలా రోజుల కిందట బెళగుప్పలోనే, ఏ ప్రవచనకర్త అయినా తను నేర్చుకొచ్చిన సబ్జెక్టు అది మాత్రమే మాట్లాడతాడు. ఇవాళ ఈ టాపిక్ ఏంటి అంటే అది నేర్చుకొని వస్తాడు. ఆ నేర్చుకొచ్చిన విషయం మాత్రమే మాట్లాడేస్తాడు. అయ్యా ఇప్పుడు టాపిక్ మార్చండి, ఇంకోటి చెప్పండి అని అడగండి, చెప్పలేడు. కానీ బ్రహ్మ విద్య నేర్చుకున్నవాడు వాడిని అసలు ఏది అడగక్కర్లే, మీరు ఏది చెప్పమంటే అదే చెప్పేస్తాడు. ఎందుకంటే వాడు సర్వజ్ఞుడు. నేను అన్నవాడు సర్వజ్ఞుడు. ఇప్పుడు వాడు బ్రహ్మజ్ఞాని అవునా కాదా అని తెలుసుకోవాలంటే మీకు చాలా ఈజీ. వాడు ఒక్క మాట మాట్లాడితే మీకు అర్థమైంది. ఎవడికి అర్థమవుతుంది? ఆ లెవెల్ వాడికే ఆ లెవెల్ అర్థమవుతుంది. కానీ వాడికి బ్రహ్మ గురువునని మెడ నిండ గురుతులు వేసి తిరుగుదురిక్కడ, పరమభక్త మునీంద్రులెల్ల పసందు చెయ్యరు అక్కడ, జీవులెను 14 లక్షలు చావు పుట్టుకలిక్కడ, వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మన తోడక్కడ. ఎందుకు తోడు రారురా? ఇంకోటి ఉంటే కదా తోడు రావడానికి. తోడు రావాలంటే ఇంకోటి కావాలిరా. ఇంకో మనిషి లేకుండా తోడెవడొస్తాడురా? మనిషే కాదు, ఒక ప్రాణే లేడు. అందుకనే నరకంలో నూనెలో వేయిస్తారు, నిప్పు స్తంభాలని కౌగలించుకోమంటారు. ఇవన్నీ చాలా శాస్త్రం చాలా చెప్తుంది. నరకం ఎట్లుంటుందో మనకు అపరిచితుడు సినిమాలో చూపించాడు కదా, అదే చూపించాడు కదా. ఒకళ్ళు ఎవరో ఇట్లాగే పాఠం చెప్తూ ఉంటే, అమ్మ ఒకళ్ళని నూనెలో వేయిస్తుంటే ఇంకా రాబోయే వాళ్ళు ఇంకోళ్ళు ఎవరో వస్తుంటారు కదా, ఆల్రెడీ ఒకళ్ళని వేయిస్తున్నారు. ఆ ఇంకోడికి మీకు మీకు ఒక సీన్ చెప్తా చూడండి. ఈ ఆవులని చంపేస్తారు కదా, కబేళాలని. కబేళాల్లో మామూలుగా వాళ్ళు చేత్తో చంపుతారేమో నాకు తెలియదు, కానీ ఆవుల్ని చంపేటప్పుడు అవి ఎస్కలేటర్ మీద ఇట్లా నడిచి వస్తూ ఉంటాయి. ఆవుల్ని పెట్టేస్తారు అట్లా. ఒక్కొక్కటి ఇట్లా రాగానే, ఇక్కడికి రాగానే, దాని కిందికి రాగానే టీవీలో చూసాం, ఆ కత్తి ఒకసారి ఇట్లా పడుతుంది, అవి పడిపోతాయి కదా, మెడ కట్ అయిపోతుంది. ఇంకో ఆవు వస్తున్నది దానికి కనపడుతుంది. ఆ వెనక ఉన్న ఆవుకి ఈ ముందు ఆవు కనపడుతుంది. అది కనపడితే కానీ ఇంకది ఎక్కడికి వెళ్ళలేదు, ఆల్రెడీ వచ్చేసింది. ఆ వెనక ఆవు కనపడదు. ఇప్పుడు మనం బజ్జీలు వేస్తూ ఉన్నాం అనుకోండి, ఈ గిన్నెలో ఉన్న పిండికి నెక్స్ట్ నాదే వంతు
అనిపిస్తుంది కదా. అట్లా మన్ని నూనెలో వేయిస్తున్నప్పుడు ఇంకా ఇంకోటి వేయించడానికి రెడీగా ఉంటాడు. వాడిని కూడా వేయించాలని వాడు అమ్మో నెక్స్ట్ నేనేనా అని భయపడడా అని అడిగారు ఎవరో. అక్కడ భయపడటానికి ఇంకోటి ఉండడు. ఎవడికి వాడికి వాడి నరకం వాడికే కదా. వాడిని వేయించేవాడు వేయించడు ఎవడో ఇంకోటి వచ్చి మన్ని వేయించి వేగా తీయడు. తర్వాత అక్కడ మనకి శరీరం ఉండదు కదండి, శరీరం ఇక్కడే వదిలిపెట్టిపోయినాం కదండి, అక్కడ ఎట్లా వేయిస్తాడండి? పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ, అంటే అసలు తెలియని మాటలు. ఎవడికి వేరే వేయించేవాడు ఇలాంటివన్నీ ఉంటాయంటే కదా. ఎవడైతే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినో అర్జున ఎవడు లోకాలు ఉన్నాయి లోకేశులు ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడో, అంటే లోకాలు ఉన్నాయి లోకేశులు ఇంద్రుడు చంద్రుడు ఎవడో వాళ్ళంతా ఉన్నారు అని అనుకుంటూ ఉంటాడో ఎవడైతే, వాడికి పునరావర్తి, వాడు మళ్ళీ ఈ లోకానికి రావాలంటే పుణ్యం అయిపోవాలి, వాడు రావాలి. మాముపేక్షతు కౌంతేయ, నన్ను ఎవడైతే అర్థం చేసుకుని నేను వాడేనని నిర్ణయించుకుంటాడో పునర్జన్మన విద్యతే. అసలు భగవద్గీత ఎంత చెప్పిందర్రా, పారాయణ చేస్తే రాదు ఇది. భగవద్గీతా పారాయణ నాకు అంత కంఠస్థం వచ్చండి, ఇది 10వ అధ్యాయంలో 12వ శ్లోకం, ఇది 20వ అధ్యాయంలో 14వ శ్లోకం, అట్లా చెప్పగల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకేం రావు. ఎందుకంటే మా నాయనమ్మ గారు కంఠస్థం చేయనిచ్చేవాళ్ళు కాదు. కంఠస్థం చేసావో నీకు అర్థం తెలియదు అనేది. కంఠస్థం చేసిన వాడికి ఎప్పుడు కూడా ఎక్కాల్లో మనకి చిన్నప్పుడు చెప్తారు చూడండి కదా, మధ్యలో అడుగుతాడు 5 ఆరులు ఎంతరా 8 ఏళ్ళు ఎంతరా అని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే 5 ఒకట్లు 5, 5 2 10, 5 3 15 అని లెక్క చెప్పుకుని 5 ఆరులు చెప్పాలి. ఎందుకని? నువ్వు బై హార్ట్ చేసావు. ఎక్కడ అడిగితే అక్కడ చెప్పగల నేర్పు నీకు ఎక్కడ రావాలి? నీకు దాని అర్థం తెలిస్తే వస్తుంది. తెలిసిందా భగవద్గీత ఎందుకు పారాయణ చేయకూడదు? అయితే పారాయణ, నన్ను పొందినవాడు, నిన్ను పొందాలంటే నన్ను తెలిసినవాడు, నన్ను గుర్తించినవాడు, నేనైనవాడు. అయితే మేమందరం ఇప్పుడు నేను కాలేదా అండి? మీరు నేనే అయ్యున్నారు. ఎందుకంటే మీరు నేను అవునా కాదా అనుకోవడానికి నేను చెప్పింది గ్రహించేటువంటి తెలివి ఇంకా మీకుంది కదా. చచ్చిపోలే. శవం దగ్గర శవం దగ్గర భగవద్గీత పెడతారు కదా. భగవద్గీత పెట్టారంటే అక్కడ ఎవడో పోయినాడు రా, వాడు గ్రహించే స్థితిలో లేడు. మాముపేక్షతు వాడికి లేదు. అర్థమైందా? అధ్యాత్మ విద్యానాం, విద్యలన్నిటిలోకి అధ్యాత్మ విద్య, మిగిలినవన్నీ కళలు. విద్యం అంటే ఏమిటి? అసలు విద్య అంటే పదం అర్థం తెలుసునా? విద్య పేరు కూడా పెట్టుకుంటాను. విత్ అనేటువంటిది ధాతువు. సంస్కృతంలో ఒక క్రియాపదం అది. ధాతువు అంటే మూలం, క్రియకు మూలం. ఆ విత్ అనేటువంటి ధాతువుకు అర్థం ఏమిటంటే బావిలో నుంచి నీళ్లు తోడినట్టు బయటికి లాగడం. నిన్న కఠోపనిషత్తులో ఏం చెప్పాడు ఆయన? తమలపాకు ఈయనే లాగినట్టు లాగమన్నాడు. లాగితే ఆకు చినగకూడదు, ఈయన తెగకూడదు. పిల్లవాడిని కొట్టకూడదు, పిల్లవాడు అంటే స్టూడెంట్, వాడిని కొట్టకూడదు, వాడిని తిట్టకూడదు, వాళ్ళలో ఉన్న టాలెంట్ను బయటికి లాగాలి. అది విద్య. వాళ్ళు ఉన్న టాలెంట్ అంటే ఇప్పుడు మనం అంటాం వాడి నాలెడ్జినో వాడి వాడి తెలివిదనమో అట్లాంటిది లాగా, వాడి స్కిల్ అంటే వాడి నేర్పరితనం అది కాదు. వాళ్ళలో ఉన్న ఆత్మని ఉంది కదా,
ఉందని ఎవరికి తెలుసు? గురువుకు తెలుసు, వీడికి తెలియదు, స్టూడెంట్కి తెలియదు కదమ్మా. స్టూడెంట్ నేను శరీరాన్ని అనుకునే వచ్చి కూర్చున్నాడు. చదువు రానప్పుడే కదా మనం స్కూల్కి వెళ్తున్నాము. గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పటికీ మనకి ఏమొచ్చు? ఏమి రాదు, కానీ వెళుతున్నాం. వెళ్ళినప్పుడు ఆయన చూస్తాడు, ఆయనకి తెలుసు లోపల ఉన్నది ఏమిటో. అంటే ఒక నేను, ఒక నాది ఉందని ఆయనకి తెలుసు. ఆయన అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఒరే అక్కడెక్కడో దేవుడు ఉన్నాడని మీ అమ్మ చెప్పింది కదా, నాయన స్నానం చేయగానే దేవుడి గదిలోకి వెళ్ళి ఓ దండం పెట్టి కూడా దేవుడి గదిలోనే దేవుడు ఉంటాడు, గుళ్ళోనే దేవుడు ఉంటాడు. అమ్మ ఏం చెప్పింది? గుడికి తీసుకెళ్ళి గుళ్ళో దేవుడు ఉంటాడని చెప్పింది కదా. లేకపోతే ఆ విగ్రహం లాంటి దాన్ని చూపించి వీడు దేవుడు అని చెప్పింది. మా చిన్నప్పుడైతే ఇట్లా ట్రయాంగిల్ షేప్లో రాళ్ళు ఉంటాయి చూడండి, ఆ రాళ్ళన్నీ దేవుళ్ళే. మేము ఆడుకునేటప్పుడు మాకు దేవుడి పటాలు అవన్నీ ఇప్పట్లాగా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు కదా. అందుకని అట్లాంటి కొత్తగా ఉన్న రాయి కనబడితే అది నుంచోబెట్టి, పిచ్చి పూలు ఆకులు అన్నీ ఉంటాయి కదా, మేమంతా పూలు మాల కట్టుకోవడం ఆకులు కట్టుకొనే నేర్చుకున్నాం. చిన్నపిల్లలందరూ అవే, వాళ్ళకి పూలు ఎవరిస్తారు, అవి పాడు చేస్తారని కోపడతారు కూడా కదా. పిచ్చి ఆకులన్నీ కోసుకొచ్చుకుని ఆ పిచ్చి పువ్వులు అన్నీ ఉంటాయి కదా, పిచ్చి పువ్వులు అంటే అవి కూడా పువ్వులే కదా, అట్లాంటివి కట్టి ఆ రాళ్ళకి దండలు వేసుకొని, రాయి దేవుడు కాదని తెలియదు కానీ రాయి దేవుడే. ఎందుకని? అంతటా దేవుడు ఉన్నప్పుడు రాయి దేవుడు కాకుండా ఎక్కడ పోతుందరా? రాయి కూడా దేవుడే. అమ్మ అంతవరకే చెప్పింది. గురువు ఎంతవరకు చెప్తాడు? ఒరే దేవుడు నీకంటే బయట ఉన్నాడని ఇప్పటిదాకా మీ అమ్మో, మీ నాన్నో, మీ నాయనమ్మో, మీ తాతో ఎవడో ఒకడు చెప్పాడు. దేవుడు బయట కాదురా, ఉండేది నీ లోపలరా, బయట లేడు అని చెప్పడు. ఎవడైతే బయట ఉన్నాడని నీకు ఇప్పటి వరకు అనుకుంటున్నావో, ఎవడైతే ఉపర్వాలానో వాడిప్పుడు నీలో ఉన్నాడు. తత్ త్వమసి, అది తత్ త్వమసి అనేటువంటి పదం అర్థం ఏమిటి అంటే తత్పదార్థం. తత్ అంటే అక్కడ, దూరంగా. ఇక్కడ ఉన్నది ఏమిటి అంటే అహం. అర్థమవుతోందా? తత్వమసి మహావాక్యం ఎందుకు చెప్తున్నాడు గురువు అంటే, 4 అక్షరాల్లో ఇప్పటి వరకు నాయన వాడెక్కడో ఉన్నాడు, నీకంటే బయట ఉన్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. బయట లేడు, వాడు ఎక్కడున్నాడు? అహం అనే పేరుతో నీ లోపల ఉన్నాడు, ఇదం అనే పేరుతో కాదు. త్వం అంటే నీవు, నీవు అని ఎవడిని అంటున్నావో, నీవు అని ఎవడిని అంటున్నావో. ఎవడన్నా వచ్చి నీ పేరేమిట్రా అన్నాడు అనుకో, ఇమీడియట్గా ఏమంటావు? నీ పేరు అంటావా, నా పేరు అంటావా? ఎవరినైతే నేను నీవు అంటున్నానో వాణ్ణి నువ్వు నేను అంటున్నావు, నా పేరు అంటున్నావు కదా. నా పేరు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి. నా అంటే నా ఇదం. ఇదం అనేటువంటిది, ఇదం అనేటువంటి ఉంది కదా నా దగ్గర, కనపడుతోంది కదా మీకు, దీనికి కదా పేరు పెట్టారు. ఈ ఇదం దగ్గర ఎవరున్నారు? అహం ఉన్నాడు. అహం లేకపోతే ఇదం ఉండడానికి వీల్లేదు. దీనికి ఆ పేరు పెట్టారు. అందుకని నా పేరు, నా చెయ్యిలాగా నా పేరు, నా కన్ను నా ముక్కు అన్నట్టుగా నువ్వేమంటున్నావు? నా పేరు అంటున్నావు. నీ పేరు ఏం పెట్టారా నాయన అని అడిగితే నీవు అన్నప్పుడు నీ అంటలేవాడు. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరంటే నేను మాట్లాడుతోంది వాడి దగ్గర. నేనే కదా ఇది నా చెయ్యి అంది, అట్లా నా పేరు అంటోంది. త్వం అనేటువంటి పేరుతో ఉన్నది నేను కదా, త్వం అనే పేరుతో ఉన్నది నేను. ఆ త్వం ఎవర్రా అంటే నువ్వు తత్ అనుకుంటున్నావా, ఎక్స్. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్న పదం అది.
మనం లెక్కంతా చేసిన తర్వాత ఆఖరిలో ఏమంటాం, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు దిస్ మచ్ అమౌంట్ కదా. అప్పుడు ఎక్స్ ఏమైపోతుంది, అప్పుడు ఆ ఊపర్వాలా ఏమైపోతాడు, గాయబ్. అంటే ఊపర్వాలా నిజంగా ఉండి గాయబ్ అయినాడా, మరి వాడు ఏమైనాడు? ఇప్పటి వరకు మీ అమ్మ నీకు చెప్పింది ఎక్స్ అనేది ఒకటి ఉంది, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు నిన్ను చంపేస్తాడు తప్పు చేస్తే, అదెంత అబద్ధం అన్నమాట. ఒకవేళ చంపితే దేవుడు చంపుతాడనేది అంటే కోపడతాడో ఆయన నిన్ను శిక్షిస్తాడో ఏదో, నీలో ఉండే నిన్ను శిక్షిస్తాడు, నీలో ఉండే నిన్ను శిక్షిస్తాడు. అంటే నీ మనస్సుకు నీకే బాధ కలిగిస్తాడు. ఎప్పుడైనా చూడండి, మనం చెయ్యకూడని పని చేసినప్పుడు చేసేటప్పుడే ముందు చెబుతాడు వాడు, అయినా వినకుండా మనం చేసేస్తాం. చేసిన తర్వాత లోపల నుంచి వాడు ఏం చెబుతాడు, ఎవడో తిట్టక్కర్లే, అరే నేను అనవసరంగా చేశారా ఈ పని, చేయకుండా ఉండి ఉంటే బాగుండేది కదా, ఎందుకురా అంత తెలివి తక్కువగా ప్రవర్తించాను ఉంటుంది కదా. ఇది ఎప్పుడు తెలుస్తుందో చెప్పమంటారా? మనం కింది క్లాసులో చదువుకుంటున్న రోజుల్లో, మనం ఏదో అంతకుముందు క్లాస్ ఏదో చదువుతాం కదా, ఆ చదివేటప్పుడు మనకు 35-40 మార్కుల కంటే రావు. పరీక్ష కోసమని అప్పటికప్పుడు చదువుకుని ఏదో రాసేసి వచ్చుంటాం. ఇంకో పై క్లాస్కి వెళ్ళినప్పుడు సేమ్ క్వశ్చన్ మళ్ళీ వస్తుంది ఇక్కడ, దాని కంటిన్యూషన్ ఏదో, అరే నేను అప్పుడే ఇది నేర్చుకుని ఉంటే నాకు అది 100 మార్కులు వచ్చి ఉండేవి కదా. అప్పుడు 100 మార్కులు వచ్చే తెలివి నీకున్నప్పుడు అప్పుడు ఎందుకు చేయలేదా పని? ప్రతిసారి నీకు పై క్లాస్కి వెళ్ళి ఆ సబ్జెక్టు ఇంకా కాస్త ముందుకు వెళ్ళేటప్పటికీ నీకు ప్రీవియస్ సబ్జెక్టు నువ్వు చదువుకున్నదే వెంటనే, మరి స్టూడెంట్ అయిన ప్రతివాడికి ఈ ఆలోచన వచ్చుంటుందనే అనుకుంటున్నా, రాకపోతే మీ కర్మ, నన్నేం చేసేదిరా కదా. నాకు అప్పుడు తెలిసి ఉంటే, నేను అప్పుడు ఈ ఎఫర్ట్ పెట్టి ఉంటే కదా ఇంకా నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి కదా. నేను ఎందుకు అంత తక్కువ మార్కులు తెచ్చుకున్నాను ఆ ఇయర్లో? అప్పుడు మనమేమనుకున్నాడో ఇప్పుడు తెలివి పెరిగింది వాడికి, అప్పుడు తెలివి లేదు. తెలివి ఎప్పుడూ ఉంది, తెలివిని యూజ్ చేసుకోవాలి. అది ఎవరికైతే అధ్యాత్మ విద్య తెలుస్తుందో వాడు యూజ్ చేసుకుంటాడు, అర్థమైందా? అందుకని అధ్యాత్మ విద్య ఎప్పుడు నేర్పాలి? ధ్రువుడికి ప్రహ్లాదుడికి ఎందుకు నేర్పాడు? తల్లి గర్భంలో ఉండగానే నేర్పమన్నాడు. ఇప్పుడు కూడా మనం నేర్చుకోకుండా ఇప్పటికి కూడా ఇంకా చాలే, ఏదో కొన్నాళ్ళు పోతున్నాం కదా, అమ్మగారి కాడికి పోతే బాగానే ఉంది. ఏంది బాగుండేది? ఈ గంటన్నరే బాగుంటుంది, తర్వాత బాగుండదు. ఎందుకని? ఈ గంటన్నర మీ నాదిని ఎక్కడ కట్టేసి పిలుచుకొస్తాం. అఖండ మండలాకారం అనేటప్పటికి ఇంకా రానీయం. ఎవరికన్నా గుర్తొస్తుందా ఆలోచించండి. మళ్ళీ చెప్పుల దగ్గరికి పోగానే అట్లా కాకుండా ఆసుప్తేరామృతే కాలే, నాయన నిద్రపోయే వరకు, అంటే నిద్రపోతే ఇంకా నీకు ఒళ్ళు తెలియదు కాబట్టి, నిద్ర వస్తోంది అన్నప్పుడు కూడా నువ్వు నాదిని గుర్తించు. చచ్చిపోయేటప్పుడు కూడా ఒకవేళ చస్తాను అని నీకు అనిపించినప్పుడు, రోగం వచ్చినప్పుడు ఖచ్చితంగా భయం కలుగుతుంది. భయం కలిగినప్పుడు భయం ఎవరికి కలుగుతోంది? నాది కలుగుతోంది. ఎందుకు కలుగుతోంది? చచ్చిపోతానని భయం. నాది నువ్వు చచ్చేదానివే కదా, నువ్వు పుట్టావు కదా, పుట్టినప్పుడు చావాల్సిందే కదా. కాబట్టి ఇప్పుడే చచ్చిపోయినావు అనుకో, ప్రతి క్షణము నువ్వు నాదిని చంపి పారేస్తే, చంపమంటే ఏమండి కత్తితో కోసుకోమంటారా? భావాన్ని చంపడానికి నీకు భయం ఏమిట్రా నాయన కదా. భావమే స్వభావం. స్వ అంటే నీ నాది యొక్క భావం.
రూపం ఏమిట్రా అంటే స్వరూపం. దీనికి స్వరూపం, దానికి స్వభావం. భావం అంటే ఆలోచన, రూపం అంటే దాని ఒరిజినల్ రూపం కదా. ఉప్పుకు ఒరిజినల్ రూపం ఏమిట్రా? ఉప్పగా ఉండడం. పంచదారకు ఒరిజినల్ రూపం ఏమిట్రా? తీయగా ఉండడం. ఆ తీపిని ఈ ఉప్పును లాగేస్తే ఉప్పు ఉందా? లేదు. అంటే నిరాకారమైన ఒక పదార్థం ఒక సాకారమైనటువంటి ఉప్పు కల్లులో దాక్కుని ఉంది. ఆ ఉప్పు కళ్ళు ఇదం, ఆ ఉప్పదనం స్వరూపం. అర్థమైందా? ఇదం శరీరం కౌంతేయ. ప్రతి దాంట్లో ఇదంని అహంని చూడగలిగితే తత్వమసి మహావాక్యం నీకు అనుభవంలోకి వస్తుంది. ఎట్లొస్తుంది నాకు అంటే ఇట్లొస్తుంది. ఏ పుస్తకంలో రాశారు? ఏ పుస్తకంలో రాయరు. మరి ఎట్లా వస్తుంది? నీ గురువు చెప్తున్న పాఠం ఆగమంలాగా తీసుకుని ఒక్కొక్కటి నూరుకుంటే నీకు వస్తుంది. భావన అంటారు ఆయుర్వేదంలో భావన జీలకర్ర భావన అంటారు. భావన అంటే ఏం చేస్తారంటే దాన్ని నిమ్మరసంలో జీలకర్ర తీసుకెళ్ళి నిమ్మరసంలో నానబెడతారు. నానిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెడతారు. మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ నిమ్మరసంలో పోస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెడతారు. అట్లా 7 సార్లు 20 సార్లు 15 సార్లు మన కౌంట్ ఉంటుంది. అన్నిసార్లు సూర్యరశ్మిలో ఎండబెట్టి మళ్ళీ దాంట్లో భావన చేయడం వల్ల, భావన అంటే రిపీటెడ్గా అనుకోవడం వల్ల, రిపీటెడ్గా సూర్యుల్లో పెట్టడం వల్ల ఆ జీలకర్రలో ఒక శక్తి వస్తుందిట. ఈ రోగాన్ని నయం చేయగలిగిన శక్తి. జీలకర్ర ఒకటే కాదు, భావన జీలకర్ర అని అమ్ముతారు. ఆయుర్వేదంలో అది ఇస్తారు. ఆ పొడి ఈ రోగాన్ని నయం చేసే శక్తి వచ్చింది. నీకు ఇప్పుడు పట్టిన రోగం ఏమిటంటే నాది నేను అనుకుంటే రోగం. భావన చెయ్యి. మనం ఒక పిల్లకి భావన అని పేరు కూడా పెట్టాం కదా. పదే పదే రిపీటెడ్గా అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఉంటే అహం బ్రహ్మ ఇప్పుడు కాదు, ఎప్పుడూ అయి ఉన్నది. మరి మధ్యలో ఎందుకండి అంటే నేను అహం జీవాస్మి అనుకున్నాను, అందుకని అహం బ్రహ్మాస్మి. తత్వమసి మహావాక్యం అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఎందుకు నేను బ్రహ్మనవుతాను అని ఇప్పుడు అర్థమైందా? బ్రహ్మను అవుతావా నువ్వు? బ్రహ్మం అయి ఉన్నావు. అయి ఉంటే నాకెందుకు తెలియలేదు? నేను అనుకున్నాను రా. మరి అదేలా తెలుస్తుందిరా నాకు? సీత అమ్మవారిని రాముడు సీత లక్ష్మణుడు వెళుతూ ఉన్నారట, నడుస్తూ ఉన్నారు. ఇంకా రావణాసురుడు ఎత్తుకుపోలే. అప్పుడు సీత వీళ్ళు నడుస్తూ పోతూ ఉన్నారట. రామలక్ష్మణులు ఇద్దరూ ఒకలాగే ఉంటారు చూడటానికి కదా, కానీ రంగులో మాత్రం తేడా ఉంటుంది కదా, కలర్లో తేడా ఉంటుంది. అందుకని సీతమ్మని అడిగాట, అమ్మ ఇందులో రాముడు ఎవడు అని అడిగాట. సీత రాముణ్ణి పాయింటర్తో ఇట్లా చూపించకూడదు కదా. చూపించకూడదు అని కాదు, రాముణ్ణి చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే నేను చూపించడానికి ఇంకోడు లేడు. అందుకని సీత మౌనంగా అట్లే కూర్చుందిట. ఆ అడిగిన వాళ్ళు ఇతను రాముడా అన్నారు. ఇతను రాముడా అని అడిగారు. ఎవరిని? లక్ష్మణుణ్ణి చూపించి. కాదు అందిట. ఇప్పుడు రాముణ్ణి చూపించాలా సీత? అక్కడ ఉన్నదే ఇద్దరు. వీడు కాదు అని చెప్తే ఆటోమేటిక్గా ఆ రెండో వాడు రాముడు అండర్స్టూడ్, వాడు చూపించక్కర్లే. అందుకని శాస్త్రం ఏం చేసిందంటే ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసి
అహం ఇదం అని రెండు ఉన్నాయిరా నీ దగ్గర కదా. ఇందులో ఏది పరమాత్మ, ఏది కాదు, ఏది ఆత్మ, ఏది అనాత్మ, కానిది అనాత్మ కదా. ఇది కాదు, ఇది కాదు అని చెప్పింది. దాన్నే నా ఇతి నేతి, అంతేగాని నెయ్యి వేసుకొని బొబ్బట్లు వేసుకొని మింగమని కాదు. అరే జట్ల తప్పులు అర్థాలు తీసుకున్నారా. మళ్ళీ వాడు పిహెచ్డీ తీసుకుంటారు. ఆ ఇచ్చే యూనివర్సిటీకి బుద్ధి లేదు కదా. ఆ ఇచ్చే యూనివర్సిటీ కన్నా బుద్ధి ఉండాలి కదా. నా ఇతి, ఇది కాదు అని చెప్పారు. ఏది కాదు, ఏది కాదు, ఇదం కాదు. అప్పుడు అహం అవును అని చెప్పాలా? మరి ఎందుకురా అహం బ్రహ్మాస్మి అనాలి? అర్థమైందా? ఉండేదే ఇద్దరున్నారు, మూడో వాడిని నిన్ననే కొట్టేశాం. మూడో వాడిని ఎప్పుడు కొట్టేశామంటే అక్షరాభ్యాసంలోనే కొట్టేశాం. అక్షరాభ్యాసంలో ఎందుకు కొట్టేశామండి అంటే టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కదా మనకి తెలిసింది. చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కదరా మనకి దేవుడు ఇంకో చోట లేడురా. వీళ్ళు అదే కదా విద్య. విద్యాభ్యాసం అంటున్నారా ఏమంటున్నారు దాన్ని కదా. విద్యాభ్యాసానికి రాముడు అలా కృష్ణుడు అందరూ కూడా గురువు దగ్గరికి వెళ్ళే విద్యాభ్యాసం చేశారు. గురువు దగ్గరికి వెళ్ళే చెయ్యాలి. ఇంకోటికి ఎవరికి విద్యాభ్యాసం చేయగలిగినటువంటి శక్తి లేదు. విద్యాభ్యాసానికి ఇంకొక పేరు కూడా పెడతాం మనం, అక్షరాభ్యాసం. క్షరం అంటే నాశనం అయ్యేది ఇదం, అక్షరం నాశనం కానిది. అక్షరాభ్యాసం అంటే అర్థం ఏమిట్రా? అమ్మ మేము అక్షరాభ్యాసానికి వస్తాం. ఏంది వస్తారు? ఒక్క పదానికి అర్థం తెలీదు, బాగా వాడేసుకుంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు వాడతారు. క్షరమైంది నాశనం అయ్యేది, అక్షరమైంది నాశనం కానిది. ఏం చెప్తున్నాడంటే అక్షరాభ్యాసంలో ఏం నేర్పిస్తారు? ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారా? విశ్వం విష్ణు వషట్కారం అంటారా? అనరు. మరి ఏమంటారు? ఓం నమ శివాయ అంటారు. ఓం నమ శివాయ అని ఎందుకంటున్నారంటే అకార ఉకార మకారాలు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్. ఓం అనేటువంటి ఒక అక్షరము. ఓం అంటే ఏమిటి? అకార ఉకార మకారాలు అంటే ఏమిటి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చారయ్యా? ఒకడు సృష్టి చేశాడు, ఒకడు పోషిస్తున్నాడు, ఒకడు లయం చేస్తున్నాడు. పరమాత్మ ప్రపంచంగా మారాలంటే ఈ ముగ్గురు కావాలి. ఏ ముగ్గురు కావాలి? ఎందుకండి బంగారం బంగారంగా ఉంటే సరిపోలేదా? కాసుల పేరు అవ్వాలంటే ఏమవ్వాలండి? బంగారం కాసుల పేరుగా మారాలంటే కంసలివాడు ఉండే తీరాలిరా నాయన. ఏ కంసలివాడు లేకుండా నీకు బంగారం కాసుల పేరుగా మారదు. ఆ కంసలివాడు కాదండి, ఒక కోమటివాడు చేస్తాడు, చేయని వాడే కంసలివాడు. ఎవడన్నా కానీరా, వాడు ఆ కళ నేర్చుకుని ఆ వృత్తిలో ఎవడుంటున్నాడో వాడు 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 ఎవడన్నా చేయని ఒక చేసేవాడు కావాలి. వాడి పేరేమిటి? ఒక ఉండాలి, వాడు నిమిత్త కారణుడు కదా. ఒక్క నిమిత్త కారణుడు ఉంటే అది అయిపోతుందా అండి? ఒక ఉపాదానం కావాలి. ఆ నిమిత్త కారణం చచ్చిపోయిన వాడు చెయ్యలేడు, బతికున్నవాడే చెయ్యాలి కదా. ఆ బతికున్నవాడు ఆ పనిని చెయ్యాలి. అందుకని బ్రహ్మగారిని బతికినవాడుగా లెక్కేసుకున్నాం మనం. ఎవడు సృష్టిస్తే వాడే బ్రహ్మరా కదా. ఎవడు సృష్టించాడు అంటే, నా దగ్గర ఒక బట్ట ఉంది, శివ జాకెట్ కుట్టాలనుకున్నాడు, వెంటనే దాన్ని జాకెట్కి ఏం చేస్తే జాకెట్ అవుతుందో వాడికి తెలుసు. దాన్ని ముక్కలు ముక్కలు, మనం జాకెట్ చూసుకున్నాం కదా, మొన్న ఎప్పుడో పాఠం చెప్పుకున్నాం, కట్ చేసుకున్నాడు.
జాకెట్ అనేటువంటిది తయారు కావడానికి శివబ్రహ్మ ఇప్పుడు శివబ్రహ్మ ఎట్లయినాడండి అంటే తయారు చేసేటప్పుడు దాన్ని కట్ చేసిన వాడు బ్రహ్మ ఒకడే. అతను కట్ చేసి ఇంకోని ఏమన్నా వాడిని కుట్రరా అన్నాడు. ఇప్పుడు వాడు విష్ణు తయారు చేస్తున్నాడు. ఆ ముక్కలన్నిటినీ అతుకు పెట్టాడు కదా, దాని షేప్ తయారు చేశాడు. వాడే విష్ణువు. లేక వీడే కుట్టాడు అనుకో, వీడే విష్ణువు. అది అర్థమైందా? ఈ జాకెట్ సరిగా కుదరలేదో, లేకపోతే అది వేసుకున్నదో, లేకపోతే మరి పాడైపోయిందో, అది చిరిగిపోయిందో, రంగు పోయిందో, సంథింగ్ ఏదో జరిగింది. ఆ జాకెట్ని పారేశారు, అలుకు చుట్టలాగా ఉపయోగించాడు. వాడు శివుడు. ఈ శివ కాదు కదా. కట్ చేయడానికి, దాన్ని కుట్టడానికి ఎంత టైం తీసుకుందో పాడైపోవడానికి అంత టైం అక్కర్లేదన్నమాట. చాలా తొందరగా చించేయటానికి ఏముందిరా, బాగు చేయటానికి చాలా టైం కావాలి. కానీ అందుకని ప్రళయంలో మొత్తం మసి చేసి పారేయడానికి ఏం అక్కర్లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు. సృష్టి జరగాలంటే ఈ ముగ్గురు ఉండాలి. సృష్టి జరిగింది అని చెప్పడానికి కారణం ఏమిటంటే నాకు కనపడుతున్నది. అంతకు ముందు దీని రూపం ఏమిటి? నిరాకారం. ఆకారం ఉండకూడదు. మీకు 121, 122 ప్రశ్నలు అర్థమైన తర్వాతనే ఇది మాట్లాడాలి. ఇదంతా మాకు ముందు చెప్తున్నారు కదండి. ముందు ఇట్లా అర్థమైందా? కాలేదు కదా. అందుకని ఓం అనేటువంటి అక్షరం నీకు ముందు నేర్పించాడు గురువు. ఆ ఓంని మళ్ళీ ఏం చెప్పాడు అంటే నమశివాయ అని చెప్పాడు. అంటే శివుడు అని మీరు అనుకుంటున్నారు. అక్షరాభ్యాసం చేసిన వాళ్ళందరూ శైవులు అంటే శివుణ్ణి నమ్మేటువంటి వాళ్ళు. నమశివాయ అన్న పదానికి అర్థం అది కాదు. శివుడికి నమస్కారం, శివుడి కొరకు నమస్కారం అనేటువంటి అర్థం వస్తుంది. కానీ అక్షరాభ్యాసంలో నమశివాయ చెప్పింది నాయన. ఓం అనేటువంటిది ఏం చేసిందంటే నకారం నభస్సు, నభస్సు అంటే ఆకాశం, మకారం మరుత్తు. నా పిహెచ్డీలో నేను రాశాను, ఇది చదువుకున్నారో లేదో ఏమ్మా అంటే వాయువు, ఆకాశము, వాయువు, అగ్ని కదా. సిఖి అంటే అగ్ని, శివాయ కదా. వారి నీళ్ళు, యా యజ్ఞం భూమి. యజ్ఞం అంటే భూమి. భూమి లేకపోతే యజ్ఞంలో అన్నీ కూడా సమిధలు వేసేస్తే అవన్నీ కూడా ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదన్నమమా, ఇది నాది కాదు, ఇంద్రుడికి ఇచ్చేశాను, సూర్యుడికి ఇచ్చేశాను, అంగారకుడికి ఇచ్చేశాను, అన్నీ అగ్నిలో యజ్ఞంలో వేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ వర్షం కురిపించి మళ్ళీ నీకు పండేట్టుగా చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తున్న పని. అంటే 5 భూతాలతో ఈ దేహాన్ని సృష్టిస్తున్నారా నాయన. ఎవరు? ఆ ఓం అనేవాళ్ళు. ఓం నమ శివాయ అక్షరాభ్యాసంలో అందుకు చెప్తున్నారు. ఎవరికి తెలుసుది? ఎందుకు ఓం నమ శివాయ ఎందుకు చెప్పాలి? నమో భగవతే వాసుదేవాయ చెప్పచ్చు కదా. విష్ణువు, మనమంతా వైష్ణవులం కదా. అసలు విష్ణువే వాడురా, శివుడే వాడురా. దానికోసం కొట్టుకు చస్తున్నారు. నిజమైన జ్ఞానం ఉన్నవాడెవ్వడు దానికోసం కొట్లాడడు కదా. మా విష్ణువే గొప్ప, మా శివుడే గొప్ప అని ఎవరు కొట్లాడతారా? రాజకీయ నాయకులు కొట్లాడతారు. మా పార్టీ గొప్ప, మీ పార్టీ గొప్ప అని. ఏంది నీ పార్టీ? మళ్ళీ పవర్లోకి వచ్చేప్పటికి ఆ పార్టీలో నుంచి ఈ పార్టీకి మారుతావు. నీకు పార్టీ మీద నిజంగా నమ్మకం ఉందా? ఏమిరా, అర్థం చేసుకోండిరా. మేమంతా చక్రాంకితాలు వేసుకున్నామండి. ఏంటి చక్రం అంకితం? శరీరం మీద టాటూలు ఎంతమందో వేసుకుంటున్నారు. అందులో ఇది ఒకటి, అంతే కదా. ఇప్పుడు టాటూలు ఎంతమంది వేసుకుంటున్నారు? తెలిసి చావటంలో. ఎవరు టాటూ వేసుకుంటాడో వాడి బ్లడ్ ఇంకోటికి డొనేట్ చేయడానికి పనికిరాదు. ఆ సంగతి తెలిసి చావదు.
ఏమిరా పాతకాలంలో పచ్చబొడిచి వదిలేశారంటారు. మనం పశువులకి అచ్చుపోసి ఆంబోతు ఎద్దుల్ని వదిలేస్తారు, అది ఏమన్నా తినచ్చు. అచ్చు పోసారంటారు. అచ్చు వీళ్ళందరూ అచ్చు పోసుకొని వదిలేసుకుంటున్నారు ఈ ప్రపంచంలో. బుద్ధి లేదురా, ఒక్కొక్కడికి చెప్పేవాళ్ళు లేడురా కదా. వాడికి తెలీదు అది, వాడికి తెలియదు, ఒకటి చెప్తే వినడు. దాన్ని మూర్ఖత్వం అంటారు. అమ్మో 7:30 అయిపోయింది. అహం ఇదం చెప్పేటప్పటికి అయిపోయింది కదా. ఇంకా పాఠం చెప్పే టైం లేదు, ఇంకా నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. కానీ చెప్తారు ఇంక కొంచెం సేపట. అన్యాయం కదా. అంటే అందులో ఏముందో నేను ఇప్పుడు మీకు చెప్పింది అదే కదా. వినండి, ఆత్మ అనాత్మ అని 2 పదాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ, అనాత్మ అంటే ఆత్మ కానిది. ఇది ఆత్మ కాదు. వెంటనే మీరేం ప్రశ్న వేయాలంటే, ఉన్నది ఆత్మే అయితే ఆత్మ కాని పదార్థం ఎక్కడుండాలి, దానికి ప్లేస్ ఏది? ఆత్మ ఒకటి ఉందన్నాము, దాని పేరు అహమని పెట్టారండి, మా దగ్గర ఉందన్నామండి, మాకు సంతోషం. మీరు ఇంకో పదార్థం కూడా ఉందంటున్నారు. ఆ ఇంకో పదార్థం ఎక్కడ ఉంటుంది, దానికి ప్లేస్ ఏది, ఎక్కడ ఉండాలి అంటే ఆత్మ మీదే ఉండాలి కదా. ఆత్మ మీదే ఉంటే అది ఆత్మే అవ్వాలి కదా. అది దానికి అనాత్మ అని ఎందుకు పేరు పెట్టారు కదా. అందుకని దాన్ని ఏమన్నారంటే, ఆత్మ మీదే ఉంటే అది ఆత్మే అవుతుందిరా, అనాత్మ కావడానికి వీల్లేదు. అది ఆత్మ మీదే ఉంటే దానికి శాశ్వతత్వం రావాల్సి వస్తుంది. ఆత్మలాగా ఉంటే శాశ్వతంగా ఉండాలి. ఇది శాశ్వతంగా ఉండటం లేదంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతోంది. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు పోతోంది అంటే ఇది నామరూపాత్మకమైంది. ఈ రెండవది నామరూపాత్మకమైంది అంటే ఏమిటి? దానికి పేరుంది, దానికి రూపం ఉంది. ఆత్మకి పేరు రూపం లేవు. ఎందుకని? కార్తీకాత్మ ఒకటే, నీరజాత్మ ఒకటే, రవి ఆత్మ ఒకటే. కానీ కార్తీక రూపం వేరు, నీరజ్ రూపం వేరు, రవి రూపం వేరు. రూపం అంటే ఎందుకు వేరండి? వాడికి కళ్ళు, ముక్కులు, చెవులు, కాళ్ళు, చేతులు ఉన్నాయి కదా. అది మనుష్య రూపం. చూడగానే ఏరా కార్తీక్ ఎప్పుడు వచ్చావురా అని అడుగుతున్నానే. ఎవరిని చూసి నేను కార్తీక్ ఎప్పుడు వచ్చావురా అని అడుగుతాను? వీడికి ఒక రూపం, వాడికంటూ ఒక రూపం ఉంది, ఇంకోటికి లేనిది. ఒకవేళ వీడి తమ్ముడే వీడికి ఇంకోటి ఉన్నాడు అనుకో, అట్లాంటి వాడే. అయినా నేను వాడిని కార్తీక్ అన్నాను. ఎందుకని? కార్తీక్ అని నేను వెంటనే గుర్తుపట్టేటట్టుగా ఒకటి రూపం ఉంది. అర్థమవుతుందా? వాడిని ఆ రూపం గలవాడినే నేను ఆ కార్తీక్ అనే పేరుతో పిలుస్తున్నా. ఇంకోని వాడు రాగానే ఏంరా కార్తీక్ అని అంటున్నానా? ఎందుకు అంటలేదు? వాడికి ఈ రూపం లేదు. వీడి తమ్ముడే ఉండొచ్చు, వీడి తమ్ముడు వీళ్ళలాగే ఉంటాడు. అయినా వాడికి ఇంకో పేరు పెట్టారు, వాడికి ఈ పేరే పెట్టలే. ఏంరా ఒకలాగే ఉన్నా మాత్రం ఆ పేరు పెడతారా? అసలు ఒకలాగా ఉండరు, ఉన్నట్టుగా కనపడతారు. కానీ ఎక్కడో ఒక చోట కొంత తేడా. ట్విన్స్ కమల పిల్లల్లో కూడా అట్లా ఉండరు. మనం సినిమాల్లో చూపిస్తారు, ఒకడే ఆ 2 పోర్షన్లు వేస్తాడు కాబట్టి అట్లా చూపెడతారు. కానీ నిజంగా అట్లా ఉండరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఒక యూనిక్. ఎందుకంటే ఎవడి ఆత్మ వాడే. ఒక ఆత్మ ఒక రకంగానే కదా ఉంటుంది. నామరూపాత్మకమైంది ఏదైతే ఉందో అది మారిపోతున్నది. ఎందుకు మారిపోతుందంటే దానికి మరణం ఉంది. ఎందుకు మరణం ఉంది అంటే అది ఓం అనేటువంటి ఫ్రేమ్లో బిగించబడింది.
ఓం ఫ్రేమ్లో బిగించబట్టం ఏమిటండి చిత్రము? అంటే సృష్టి స్థితి లయాల్లో పడ్డది ఎవరు? అది సృష్టి స్థితి లయాల్లో పడ్డప్పుడు నామరూపాలతో బిగించబడింది. అట్లెట్లనో మాకు అర్థం కాలేదండి. ఎవడు బిగించాడు, ఎట్ట బిగించాడు అంటే చెప్పాను కదా, అకార ఉకారం అకారాలు అనేటువంటి మూడు కలిసి అది కదా ఓం. ఓమే కదా ఇది ఏకాక్షరం. అది ఏకాక్షరం మూడు కలిసి ఒక అక్షరం అయింది. ఒక అక్షరం అంటే ఒక నాశనం కానిదైంది. నాశనం కానిదైంది అంటే ఒక నాశనం కాని దాని మీద వచ్చి పడి ఇది కూడా అది అనిపించుకుంది. దాన్ని జీవాత్మ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? జీవాత్మ ఎందుకైంది? అది ఒక నాశనం కాని దాని మీద వచ్చి, నాశనం కానిది అహం. ఎందుకని అంటే దీనికి నామరూపాలు లేవు. అర్థమవుతోందా అమ్మా? దాని మీద వచ్చి పడింది, ఇది బిగించబడింది. దేంట్లో? సృష్టి స్థితి లయాలనే దాంట్లో బిగించబడింది. అది దీని మీదకి వచ్చి అది కూడా ఆత్మే అయింది. అందుకని దాని పేరు ఏం పెట్టామంటే జీవ ఆత్మ. జీవించి ఉన్న ఆత్మ. మరణించి ఉన్న ఆత్మ ఇంకోటి ఉందా? నో, ఆత్మ మరణించదు. జీవించి ఉన్న ఆత్మ అంటే ఆత్మ జీవించదు, మరణించదు. ఈ అనాత్మ ఆత్మ మీద వచ్చి పడి జీవ అనేటువంటి, అంటే బతికాను, వాడు పుట్టాను అంటున్నాడే, పుట్టాను అన్నవాడే చస్తాడు, పుట్టలేదు అన్నవాడు చావడు కదా. ఒక ఆమె వివాహిత, ఆమెకి ఇంకా పిల్లలు లేరు కదా. ఎప్పుడో పుడతారు ఆమెకి పిల్లలు. పుట్టితే వాళ్ళు చస్తారు. ఆమె పిల్లలందరూ చచ్చిపోయినారండి అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, ఆమెకి పిల్లలు పుట్టనే లేదు, వాళ్ళు ఎట్లా చస్తారు కదా. ఆమెకి పుట్టనే లేదు, పుట్టకపోతే చావరు. ఈమె అట్లాడిది. ఇక్కడ పుట్టారు కాబట్టి ఆమెకి భయం, వాడికి జ్వరం వస్తుందో, వాడికి వ్యాక్సిన్ వేయించాలో. పిల్లలు పుట్టనే లేదురా, వాళ్ళకి వ్యాక్సిన్ ఏమి వేద్దాంరా, టీకాలు వేసారా, 3వ నెల వేసారా, 5వ నెల వేసారా, ఏమో చాలా ఉన్నాయి వ్యవహారాలు. పుట్టనేలే. వీడు పుట్టాడు. ఎవడు పుట్టాడు? ఏ నామరూపాలు కలిగిన వాడైతే పుట్టాడో వాడు బిగించబడ్డాడు. ఎట్లా బిగిస్తున్నారండి? జన్మ మృత్యు అనే బంధంలో ఎట్లా బిగించారు అంటే, నామరూపాలు ఎప్పుడు కల్పించామో అప్పుడు వాడు బిగించబడ్డాడు. ఆ బంధంలో చిక్కుకున్నాడు. బంధ విముక్తి అంటే ఏమిటి? ఆ రెండిట్లోంచి బయటపడటం. అదే మోక్షం. నిజంగా మోక్షం అనేది ఒక లొకేషన్ కాదు, ఒక ప్లేస్ కాదు, అక్కడెక్కడో లేదు కదా. మోక్షం అనేది నచ భూతలే, ఆకాశంలో లేదుట, భూమిలో లేదుట. మరి ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ బంధం ఉంటే అక్కడ ఉంది. కాదురా. ఒక బెయిల్ అప్లికేషన్ ఎవడు మూవ్ చేయాలరా చెప్పండి? నా మీద ఏదైనా కేసు ఉన్నది అని తెలిసినప్పుడు, అయ్యా నన్ను జైల్లో పెడతారేమో, నా మీద కేసు ఉందిట, ఎప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారో నాకు తెలీదు, కాబట్టి నాకు బెయిల్ ఇవ్వండి, వాడు అరెస్ట్ చేయగానే నన్ను వదిలిపెట్టేటట్టు చెయ్యండి అని కోర్టును నేను అడుక్కోవాలి. ఎప్పుడైతే నేను అసలు కేసులోనే లేకపోతే, నేనే తప్పు చెయ్యలేదు, నేను ఎందుకు బెయిల్ కోసం అప్లై చేస్తానురా చెప్పండి? మనం అందరం బెయిల్ అప్లికేషన్ పెట్టుకుందామా? ఎందుకని? మనం ఏ తప్పు చెయ్యలే, మన మీద ఏ కేసు లేదు కదా, మన్ని ఎవడు అరెస్ట్ చెయ్యడు. కానీ మనం అందరం మోక్షం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నామంటే, అందరికీ ధర్మ అర్థ కామ మోక్షం
నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి. ప్రతి ఒక్కడు ఒట్టి మాటలు మాట్లాడుతున్నాడు రా. నిజంగా వాడికి మోక్షం అక్కర్లే. ఈ మంత్రం చెప్పిన వాడికి అందరికీ మోక్షం అక్కర్లే అసలు. ఎందుకని వాడికి బంధం ఉందనే తెలిసి చావదు. కానీ అయ్యగారు చెప్తున్నారు, ఎస్ నేను కూడా చెప్తున్నా, చిలక పలుకులు, అర్థం లేని చిలక పలుకులు. నీకు బంధమే లేదని తెలిస్తే నీకు మోక్షం అవసరం లేదు. అందుకే మోక్ష సన్యాసం 18 అధ్యాయాలు 17 అధ్యాయాలు వింటే కానీ నీకు మోక్షం సన్యాసంగా మోక్షాన్ని వదిలేయమన్నాడు. అంటే మోక్షం అక్కర్లేదురా నీకు అన్నాడు. మోక్షం కావాలని ఇన్ని రోజులు మనం చేసి ఏంటండి మోక్షం వద్దంటారు మీరు? బంధం ఉన్నవాడికి మోక్షం కావాలరా. బంధం ఎవడికి ఉందిరా? జీవాత్మకు కూడా బంధం లేదు. ఎందుకు బంధం లేదు చెప్తా వినండి. నా దగ్గర బంగారం ఉందిరా. బంగారం ఎగ్జాంపులే మీకు బాగా సరిపోతుంది. ఇవన్నీ కూడా నేను సాధన చేసే రోజుల్లో ఇక్కడ కృష్ణాచారి అని ఒక అతను అన్ని నగలు తయారు చేసేవాడు. అతను సొంతం తయారు చేసేవాడు, జ్యువెలరీ షాపుల్లో పెట్టి కాదు. ఏ నగ తయారు చేస్తున్నా నేను వెళ్ళి చూసేదాన్ని. అంటే ప్రతి బంగారం ఎగ్జాంపులే ఇస్తారు కదా, అది చూడండి మనకు అర్థం కాదు. చెప్తే అర్థమవుతుందేమో, మరి నేనైతే చూసే నేర్చుకున్నాను. బంగారం కరగబెట్టడం దగ్గర నుంచి, దాన్ని అతను దిమ్మ పోయడం దగ్గర నుంచి నాకు చూపెట్టాడు, నేను చూశాను. అందుకనే ఈ విషయంలో అతనే గురువు అనుకుంటా. ఎందుకని మరి నాకు ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూపించాడు కదా. మా గురువుగారు వెళ్ళి చూసి రమ్మన్నారు. ఘోషాసుపత్రి కాదు, అదేమిటి ఆసుపత్రి, మా ఇంటి దగ్గర గడియారం ఆసుపత్రి. ఎస్, గడియారం ఆసుపత్రికి వెళ్ళి పుట్టబోయే బిడ్డల్ని చూసి రమ్మన్నారు. నేను వెళ్ళి చూసి వచ్చేదాన్ని. ఇంటర్వెల్లో, ఆ 10 minutes ఇంటర్వెల్లో కాఫీ తీసుకుని పోయి అక్కడ బాలింతలకు ఇచ్చి బ్రెడ్ ఇచ్చి వాళ్ళని చూసి వచ్చేదాన్ని నేను. ఏమ్మా, అట్లా బంగారం ప్రాక్టికల్గా నేను నేర్చుకున్నాను. అందుకని మీకు ఏ విషయంగా చెప్పగలను. ఆ బంగారాన్ని ఎట్లా తయారు చేయాలో, నా దగ్గర బంగారం ఉంది, ఈ బంగారాన్ని నగగా మార్చాలి. నగగా మార్చాలంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక్కసారి రాదు. దాన్ని నిప్పులో పెట్టాలి, గాలిలో ఆరబెట్టాలి కదా. దాన్ని ఎంత ముక్కలుగా ఖండించాలి, ఎంతంత కావాలో అతను చేసుకోవాలి. వీటినన్నిటినీ చేసి ఒక కాసుల పేరు తయారు చేయాలి. అంటే కాసుల పేరు తయారు చేయాలంటే అతను ఆ బంగారాన్ని, ఇప్పుడు కాసుల పేరులో బంగారం బంధించబడింది. ఇప్పుడు ఆ నగ పేరు ఏమిటి అంటే అది గొలుసైనా అది గాజైనా కదా. అది ఇప్పుడు కార్తీక్ అనే పేరులో బంధించబడ్డాడు అంటున్నానే, నామరూపాలలో బంధించబడ్డాడు. బంగారం ఇప్పుడు కాసుల పేరు అనే నామరూపాల్లో బంధించబడింది. నేను కాసుల పేరు వేసుకున్నాను, నేను గొలుసు వేసుకున్నాను, నేను గాజు వేసుకున్నాను అని అంటామే మనం. చూడండి, గాజు వేసుకున్నాను, గొలుసు వేసుకున్నాను, బంగారం వేసుకున్నాను అనం కదా. ఎవరైనా అత్తగారు వాళ్ళు పెట్టినప్పుడు నీకు ఎన్ని తులాలు పెట్టారు అంటారు. అంటే వాళ్ళు ఏ సెన్స్లో మాట్లాడుతున్నారు? అత్తగారి భాషలో అది బంగారం, నా భాషలో అది నాకు కాసుల పేరు. నాకు 10 సెట్లు పెట్టారండి, సెట్స్ కదా. అంటే నామరూపాలలో బంగారం బంధించబడింది. బంధించబడిన దానికి విముక్తి ఉంటుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని నేను బంగారంగా మార్చగలను. మార్చాలంటే ఏం చెయ్యాలండి? 24 క్యారెట్ల బంగారం నాకు గాజు చేసిస్తాడా ఆచారి? ఆంజనేయులు చేసి ఇచ్చాడులే, ఆచార్యని అంటున్నాను, ఆంజనేయులని. నాకు హైదరాబాద్లో కూడా ఒక పిల్లవాడు ఉన్నాడు, ఏంటైతే అల్లుడే. అతను చేసినవే చూడండి, ఎవరి దగ్గర ఇట్లా మెరవు. నా గాజులు చూడు ఎట్లా మెరుస్తాయి. ఎన్ని సంవత్సరాలు అంటే ఇవి ఒక 35 ఏళ్ల కిందటి. ఎప్పుడూ తీయను. మీ అందరూ మీ గాజులు చూసుకోండి. అందుకని చెప్తున్నా, ఎందుకంటే అంత కరెక్ట్గా చెయ్యాలి. నేను ఈ చేసేటప్పుడు కూడా నేను ఉండేది చూశాను. మీరు గమనించండి. ఏమ్మా,
బంగారం దీంట్లో బంధించబడింది. బంధించబడిందంటే దేని పెట్టి బంధించాలి అంటే 5 భూతాలు పెట్టి బంధించాలి కార్తీక్ అనే రూపంలో. ఆ బంగారంలో ఇంకొక కాపరో లేకపోతే ఇంకొక సిల్వరో దాంట్లో కొంత కలపాలి. అందుకే 22 క్యారెట్స్ మనకి చెప్తాడు. అమ్మ ఇది 24 కాదు, నేనే తయారు చేసిన, ఇది ఇంత సొర ఉంది అని. మా కాలంలో ఇంత సొర అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు 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 22 క్యారెట్స్ అంటాడు. ఆ 22 క్యారెట్స్ని లాగేస్తే నా ఒరిజినల్ బంగారం నాకు ఉంటుంది. అర్థమైందా? అంటే బంగారానికి విముక్తి, నామరూపాల నుంచి విముక్తి ఎప్పుడు? దాంట్లో కలిపిన కల్తీని తీసేసినప్పుడు. దీంట్లో కలిసిన కల్తీని ఎప్పుడు తీసేయాలి? ఇది కూడా పంచభూతాత్మకమైంది. పంచభూతాలకి అప్పచెప్పేస్తే, అందుకే తీసుకుపోయి కాలబెడుతున్నాం. ఎందుకు తగలబెడుతున్నారా అంటే తగలబెట్టడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఏ రోగమన్నా వచ్చే వీడు చస్తాడు, ఈ చచ్చిన వాడిని కాల్చకపోతే ఆ రోగాలు ఇంకా వ్యాప్తి చెందుతాయి, అందుకని కాల్చేయమన్నారు. అందులో కలిసిన దాన్ని గనక తీసేస్తే, అంటే 22 క్యారెట్స్ కలపడానికి ఏమేమి కలిపాడో అవి మాత్రం లాగేస్తే బంగారం బంగారంలాగే ఉంది. అప్పుడు బంగారం బంధించబడింది, జీవాత్మ అయింది, బంగారానికి మోక్షం వచ్చింది, అంటే తన ఒరిజినల్ స్టేట్కి వెళ్ళింది. ఎప్పుడైతే మనం కాలిపోతున్నామో మనం ఒరిజినల్ స్టేట్కి వస్తున్నాం. ఇందాక నేను లోకాలకు వెళ్ళినప్పుడు ఇంకెవ్వరు ఉండరు, పక్కవాడు కూడా ఉండడని చెప్పా చూడు. అక్కడ మనకు శరీరం ఉండదు కదా, ఎవరిని కాలుస్తాడు అని అడిగాడు. నాయన కాల్చడు, అప్పటికి నీకు ప్రాణం ఉంది. ఎందుకంటే అన్నమయ ప్రాణమయ కోశాలే పోయినాయి, ప్రాణమయం కూడా వెళ్ళింది కదా. మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఉన్నాయి. ఇంకా కారణ శరీరం, స్థూల సూక్ష్మ శరీరం ఉంది. సూక్ష్మ శరీరాన్ని కాల్చడానికి వీల్లేదు, ఒక ఫిజికల్ బాడీ కావాలి మనకి. అందుకని వాడు ఏం చేస్తాడంటే అంగుష్ట ప్రమాణ శరీరాన్ని, దాన్ని పిండ శరీరము, యాతనా శరీరము కదా, యాతనా శరీరము, భోగ శరీరము. భోగ శరీరం అంటే స్వర్గాది లోకాలకి అనుభవించడానికి వెళ్ళే శరీరం. యాతనా శరీరం అంటే కష్టాలు అనుభవించడానికి వెళ్ళే. యాతనలు అంటే కష్టాలు రా, నరక యాతనలు. ఇంద్ర భోగాలు చూడండి. భోగ శరీరం పదాలు కూడా ఎట్లనే సంతోషపడుతూ ఉంటాను. నేను అసలు లా చదవాల్సిన మనిషిని, మరి ఎందుకో నేను లిటరేచర్లో పడిపోయినా, ఇందుకోసమేనేమో అనుకుంటా. గురుదేవా నాకు ఎన్ని విషయాలు నన్ను ఎప్పటి నుంచి ఆయన నన్ను పెంచుకుంటూ వస్తున్నాడో నాకు ఇప్పుడు అర్థమవుతోంది కదా. అర్థమైందా? భోగ శరీరం కానీ యాతనా శరీరం కానీ ఎవడికి ఇస్తున్నాడు? కల్తీ కలిపినది. కాసుల పేరు బంగారాన్ని యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ బంగారంగా మార్చకుండా నేను అదే కరగబెట్టి అది ఇంకొక గాజులుగా తయారు చేయొచ్చు, అదే ఇంకో గొలుసుగా తయారు చేయొచ్చు, నా ఇష్టం. దీన్ని కల్తీ తీసేయక్కర్లే. ఏది? ఇంకొక నామరూపాలు అయితే. అందుకని ఈ 3 శరీరాలు మళ్ళీ 2 శరీరాలు తెచ్చుకుని వేసిన కాయ పగలగొట్టి కనుక విత్తనం తీసేసి ఆ పై చెక్కు బారేసి ఆ విత్తనం భూమిలో పెడితే మళ్ళీ ఇంకొక చెక్కులు దొడుక్కొని ఎట్లా వస్తున్నదో, ఈ 3 శరీరాలు అంటే ఆల్రెడీ కల్తీ కలిసిన శరీరాలు ఇవి. కల్తీ కలవకుండా ఉండాలంటే, ఒరిజినల్కి మార్చాలంటే నామరూపాలు తీసేయాలి. నామరూపాలే నాకు బంధం, నామరూపాలు తీసేస్తే నాకు మోక్షం. ఎట్లా తీసేయమంటారండి? దీన్ని పీకేయడానికి రాదమ్మా. ఎందుకంటే అనాత్మ కూడా ఆత్మ మీద పడి జీవాత్మ అయింది. అర్థమవుతుందా? రేపు చెప్పుకుందాంరా. రేపు అంటే నెక్స్ట్ వీక్. చాలా వరకు రికాపిసిలేషన్ అర్థమైందనే అనుకుంటున్నా, నేను అనుకుంటున్నా. మరి ఇంకా అర్థం కాకపోతే ఇంతకంటే అసలు ఇంకా చెప్పాల్సింది కూడా ఏముండదు. ఇంకా మాకు రాలేదు అంటే మీ కర్మ అనుకోవాలి. చెప్పేది కొత్తది ఏమి ఉండదు. అర్థమైంది కదా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష
ఓ బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో ఆద్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.